ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ టెక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్స్ అలాగే ఇంపార్టెంట్ హిందూ ఎడిటోరియల్ డిస్కస్ చేస్తాం. 31 మే 2021. ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకు హిందూ పేపర్లో పేజీ నెంబర్ 7లో ఉందన్నమాట. ఇట్ ఇస్ అబౌట్ ది లీడర్షిప్ అండ్ ది పాలిటిక్స్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీడర్షిప్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ పొలిటీషియన్ is nothing but what what we have to use the resources, okay, when we have to use the resources and how to have to use the resources. I mean, resources here nothing but the money or the things, that is the material things, of course. Okay, the welfare activities, of course, whatever it, and what you have to do for the people, for the welfare of the country, and when you have to do for the development of the country, and how you have to do for the development of the country. Okay na, అంటే మనం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఐ మీన్ ఎప్పుడు చేయాలి అండ్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది సింపుల్ డెఫినేషన్ ఫర్ ది పాలిటిక్స్ ఆఫ్ పొలిటీషియన్స్. అర్థమవుతుందా? అండ్ వాట్ హ్యావ్ టు డూ అండ్ వెన్ యూ హ్యావ్ టు డూ అండ్ హౌ హ్యావ్ టు డూ. ఓకే, ఇట్స్ అ బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్, రైట్? ఇట్స్ అ బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్ మీన్స్ నథింగ్ బట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ వీ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్. ఓకే, డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి అనమాట మనకు. బట్ దీంట్లో మనకి పర్ఫెక్ట్ ఐడియా ఏది ఉంటుంది, అది సెలెక్షన్ చేయడం ఎవరి మీన్ రెస్పాన్సిబిలిటీ అనేది, దట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పాలిటిక్స్ ఆర్ పొలిటీషియన్. ఓకేనా? ది బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్. ఓకే, బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్ అంటే మనకు చాలా ఐడియాస్ మైండ్లోకి వస్తాయి, బట్ పర్ఫెక్ట్ ఐడియా, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ గివెన్ టు ది దీస్ పాలిటిక్స్. ఓకే, మన పొలిటీషియన్స్కి మనం ఇచ్చేస్తాం అనమాట. ఓకే, పీపుల్స్ మైండ్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, టు ఎరాడిక్ కరప్షన్ నిర్మించడం కోసం అని చెప్పేసి ప్రజల మైండ్లో డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి. బట్ గవర్నమెంట్ థింగ్స్ సమ్ మెజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్కీమ్స్ కానీ, లేకపోతే మనకు రీసెంట్గా కరప్షన్ ఎరాడికేట్ చేయడం కోసం చెప్పేసి డిమానిటైజ్ చేశారు. ఓకే, డిమానిటైజేషన్ కూడా వన్ ఆఫ్ ది స్టెప్ దట్ ఈస్ టేకెన్ బై ది గవర్నమెంట్. బట్ గవర్నమెంట్ వ్యూస్లో ఏమవుతుందంటే దే థింక్ దట్ విచ్ వన్ ఈస్ కరెక్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఏది కరెక్ట్ అవుతుంది డెవలప్మెంట్ కోసం, అది మాత్రం మనకి ఏంటంటే గవర్నమెంట్ థింక్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా మనకు వాట్ హ్యావ్ టు డూ అండ్ వెన్ యూ హ్యావ్ టు డూ అండ్ హౌ వీ హ్యావ్ టు డూ. ఓకే, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది మనకు ఈ పూర్తి పవర్ ఎవరికి ఇస్తామని అంటే సింప్లీ వీ గివ్ ద పొలిటీషియన్స్ ఆఫ్ పాలిటిక్స్. దట్ ఈస్ సింపుల్ డెఫినేషన్ ఫర్ ది పాలిటిక్స్ అని చెప్తున్నారు. ఓకేనా? అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ టాపిక్ ఈస్, ఓకే, ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ అదర్ టాపిక్ ఏదంటే మనకు వాట్ వి కాల్ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్. ఓకే, టైప్స్ ఆఫ్ లీడర్షిప్ అనమాట. లీడర్ ఈస్ నథింగ్ బట్ పర్సన్ హూ మోటివేట్స్, ఏ పర్సన్ హూ ఎంకరేజెస్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ, అది కంట్రీ, అది ఫ్యామిలీ, వాట్ వి కాల్. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక లీడర్ అంటే ఒక ఫ్రంట్ లైన్ పర్సన్, ఫ్రంట్ లైన్ వారియర్, రైట్? ఓకే, హీ విల్ గైడ్ ద పీపుల్, he will వాట్ వి కాల్, హీ విల్ హెల్ప్ ద పీపుల్, హీ విల్ హెల్ప్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ టు డెవలప్ కదా. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డెవలప్ కావడం కోసం చెప్పేసి, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక ఒక గైడ్ లా ఉండడం కానీ, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి లైక్ ఎ మైండ్ లా ఉండడం కానీ మనకి ఏంటంటే వి కాల్ దెమ్ యాజ్ ఏ లీడర్స్ లైక్ లీడర్స్ అని చెప్తాం కదా. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక ముందు మార్గదర్శిగా ఉండే వ్యక్తి లీడర్ కదా. ఓకే, ఇక లీడర్స్లో మన 2 టైప్స్ ఉన్నాయన్నమాట. వన్ ఈస్ ట్రాన్స్ఫార్మేషన్ లీడర్షిప్, అదర్ ఈస్ దట్ సిచ్యుయేషన్ లీడర్షిప్. ఓకే, వన్ ఈస్ ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ అండ్ అదర్ ఈస్ సిచ్యుయేషన్ లీడర్షిప్. క్లియర్? Here that situation leadership, and what is the meaning of transformational leadership? Okay, transformational leadership means a person who changes, who guides, who makes a society or group of people or a country to change. Simply we can say that, for example, transformation leadership example ఏదంటే, for example, that is taken transformation that is taken by India, that is green revolution and IT revolution. ఓకే, ఐటీ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ చూసినట్టు మనకు లీడర్స్ హూ మేక్ డిఫరెంట్ అప్రోచెస్, హూ మేక్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ, దే స్టార్టెడ్ ద గ్రీన్ రెవల్యూషన్ టెక్నిక్. ఒక గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారనమాట. ఎందుకోసము? టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద అగ్రికల్చర్ క్రాప్స్ బై ఇంట్రడ్యూసింగ్ న్యూ వెల్ఫేర్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, న్యూ టెక్నాలజీ, ఓకే, లైక్ హైబ్రిడ్ సీడ్స్ కావచ్చు, లేదంటే అని హై టెక్నాలజీ మెషిన్స్ కావచ్చు, ట్రాక్టర్స్, ఇలాంటివన్నీ తీసుకురావడం వల్ల ఏంటంటే దే వాంట్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్, రైట్? దర్ ఇస్ స్టెప్స్ టేకన్ బై ది గవర్నమెంట్, దర్ ఇస్ లీడర్స్. ఓకే, that is called transformational leadership. Okay, now India is getting the more sufficient food. Okay, మనకు sufficient food మనకు అవైలబుల్గా ఉందంటే రీజన్ ఏమంటే గ్రీన్ రెవల్యూషన్. దర్ ఇస్ అ ట్రాన్స్ఫార్మేషన్ లీడర్షిప్ ఎగ్జాంపుల్. అండ్ ఎగ్జాంపుల్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ ద ఐటీ రెగ్యులేషన్స్. In the form of IT, we also get the much more development, right? Before 1990s, we didn't have any information technology, we didn't have any technology regarding the information technology. But present we become the hub for the international, information technology, that is IT. We become the IT hub, right? This is because of the steps taken by the government, steps taken by the leaders for the transformation of India into what we call classical to information technology or modern or high tech, right? అర్థమవుతుంది అంటే మనకు చేంజెస్ తీసుకురావడం కోసం
ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదైనా కానీ మోటివేషన్ చేస్తారనుకోండి, దట్ వీ కాల్ ఇట్ యాస్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్. ఓకే, డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే ఇన్ ద స్పోర్ట్స్ వీ కాల్ సచిన్ యాజ్ గాడ్ ఫర్ క్రికెట్, రైట్? సో క్రికెట్ గాడ్ అని చెప్తాను, ఎందుకంటే బికాస్ హీ మేడ్ మెనీ ట్రెమెండస్ వాట్ రికార్డ్స్, రైట్? ఓకే, బికాస్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ది సచిన్ టెండూల్కర్, మెనీ పీపుల్, మెనీ వాట్ వి కాల్ క్రికెటర్స్ వాంట్ టు బికమ్ లైక్ దట్, రైట్? చాలా మంది అతనిలా కావాలనుకున్నారు. ఓకే, అదేంటంటే మనకు ట్రాన్స్ఫార్మేషన్ అనమాట. అంటే బిఫోర్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మనకు క్రికెట్ అనేది ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదు, బట్ ప్రెసెంట్ అలా ఉంది. అలాగే సేమ్ మనకు బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ కావచ్చు, లేదంటే పివి సింధు కావచ్చు, లేదంటే మనకు ఇలాంటి పర్సన్స్ వల్ల ఏమవుతుందంటే దే మేక్ ది ఎంటైర్ థింగ్ డిఫరెంట్, రైట్? ఒక ప్రజెంట్ థింగ్ మొత్తం డిఫరెంట్గా మార్చేయడం జరుగుతుంది అనమాట. దట్ వీ కాల్ ఇట్ ఎస్ ఏ ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్. ఓకే, దట్ మీన్స్ the leader, a person or activities of the person, the inspirational ideas of the person changes the entire society or entire group. ఒక గ్రూప్ మొత్తం చేంజ్ చేసినా కానీ, ఒక సొసైటీ మొత్తం చేంజ్ చేసినా కానీ వీ కాల్ ఇట్ యాస్ ఏ ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్. ఓకే, క్లియర్? నెక్స్ట్ వీ హ్యావ్ అబౌట్ ది సిచ్యుయేషన్ లీడర్షిప్. ఓకే, వాట్ ఈస్ సిచ్యుయేషన్ లీడర్షిప్? Okay, what is the meaning of situation leadership means? Okay, he's not a leader, but according to situation, he doesn't want to get any what we call benefits. He doesn't want to get any dignity. అంటే మనకి ఎలాంటి ఈ కావాలని చెప్పేసి మనకు జరిగేది అనమాట. సిచ్యుయేషనల్గా అది యాక్సిడెంట్గా జరిగిపోతుంది అనమాట. అలాంటి లీడర్షిప్ వి కాల్ ఇట్ ఎస్ సిచ్యుయేషనల్ ఆర్ యాక్సిడెంటల్ లీడర్షిప్. ఓకే, క్లియర్? ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ది మన సిచ్యుయేషన్ లీడర్షిప్ ఏమంటే మనకు ఇన్ ప్రీవియస్గా మనకు ఈ ముంబైలో మనకు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇన్ ముంబై టెర్రర్ అటాక్ జరిగింది కదా. ఈ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు మనకు ఒక ఏఎస్ఐ గారు ఉన్నారనమాట. ఆ ఏఎస్ఐ అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గారు. హీఈస్ నాట్ అసైన్ టు డూ దబా, ఒక జాబ్ అసైన్ చేయలేదనమాట, జాబ్ చేయడం కోసం చెప్పేసి మనకు. ఈ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే టెర్రర్ అటాక్లో మనకు ఒక పర్సన్ తప్పించి వెళ్ళిపోతుంటే వెంటతో కారు ముందుకు వెళ్ళిపోయాడు. ఓకేనా, ఆ బుల్లెట్స్ అతను చెస్ట్ వరకు టచ్ అయ్యాయి. బట్ ఫైనల్లీ హీ సక్సీడెడ్ ఇన్ క్యాచింగ్ ది టెర్రరిస్ట్, దట్ ఈస్ కసబ్. ఓకేనా, మనకి ఎవరంటే ఆ పర్సన్ వచ్చేసి మనకు తుకారాం ఓబ్లే జీ. హీఈస్ అ పర్సన్ హూ కాట్ ది కసబ్, రైట్? అంటే he's not assigned to the job. Okay, but finally what happened to him, that he catched him and got the at the situation he became the leader for that, right? Another example for that also we have in the cricket in the 2011 ICC World Cup finals. Actually, the first opening batsman, that is Virendra Sehwag and Virat Kohli and all the other male players, right? Okay, Sachin Tendulkar also outed. Then at the time Euros has to be come to the race, but unfortunately what we call Dhoni Dhoni took the chance and he made entire the situation into a change. అర్థమవుతుందా? అంటే డిఫరెంట్గా మార్చేసారు పూర్తిగా మొత్తం ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం మార్చేసారు కదా. బట్ ఇక్కడ ఏంటంటే మనకు సిచ్యుయేషన్ లీడర్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ గెటింగ్ సమ్ ట్రెమెండస్ చేంజెస్, రైట్? దట్ వీ కాల్ ఇట్ ఎస్ సిచ్యుయేషన్ లీడర్షిప్. అర్థమవుతుందా? గివెన్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్షిప్ ఇన్ కామెంట్ సెక్షన్ అండ్ ది సిచ్యుయేషన్ లీడర్షిప్. క్లియర్? అర్థమవుతుంది. ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ప్రీవియస్గా మనకు ఏపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు క్వశ్చన్ ఎగ్జామ్ అడగడం జరిగింది అనమాట. క్లియర్? దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ about the only a global effort can tame COVID-19. Okay, can tame the COVID-19. What here is that because we have different types of mutants. Okay, different mutants ఉన్నాయి కదా. So it is very important to have what we call global efforts మనకి ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే మనకు vaccination very important. We can see different types of variants like United Kingdom B.1.1.7 and Indian variant, that is B.1.617. ఇదేంటే మనకు డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఈ వేరియంట్స్ అనేది మనకు ఒకే వ్యాక్సిన్కి క్యూర్ కావన్నమాట. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కవర్ ఎంటైర్ వరల్డ్. ఓకే, మన ఎంటైర్ వరల్డ్ బేస్ చేసుకుని ఏంటంటే మనం వీ హ్యావ్ టు డూ. ఓకే, వరల్డ్ మొత్తాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద సొల్యూషన్, వీ హ్యావ్ టు ఫైండ్ ద వ్యాక్సిన్. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఫైట్ విత్ ద COVID-19. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సేమ్ మన ఆర్థిక అదే చెప్తున్నారు అనమాట, ఎందుకంటే మన డిఫరెంట్ మ్యూటెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. బట్ ఒక వ్యాక్సిన్ ఇంకొక వ్యాక్సిన్కి మనకి ఏంటంటే మనకి ఇక్కడ సొల్యూషన్ తీసుకురాకపోవచ్చు ఏమని చెప్పేసి మనం చెప్తున్నారు అనమాట. అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ దట్ అబౌట్ ది వ్యాక్సినేషనలైజేషన్. ఓకే, వ్యాక్సినేషనలిజం. ఓకే, డిఫరెంట్ కంట్రీస్ థింక్ దట్ దేర్ వ్యాక్సిన్ షుడ్ బి యూజ్డ్ టు దట్ కంట్రీ. వాళ్ళ కంట్రీకి మాత్రమే అప్లికబుల్ కావాలి. ఓకే, అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫస్ట్ రైన్, దట్ మీన్స్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్
India give been different number of vaccines to different countries under the name of vaccine Maitri, but now it is not. The situation is entirely different because in India we doesn't have sufficient vaccines for the uh, second strain. Okay, second strain present. ఈ సెకండ్ స్ట్రెయిన్ లో మనకు సఫిషియెంట్ గా మనకి ఏంటంటే ఇక్కడ మనకు వ్యాక్సిన్స్ లేవు. సో వీ హ్యావ్ టు గెట్ ద వ్యాక్సిన్స్ ఫ్రమ్ ది డిఫరెంట్ కంట్రీస్. వీ హ్యావ్ టు బెగ్ ద వ్యాక్సిన్స్ ఫర్ డిఫరెంట్ కంట్రీస్. మన వేరే కంట్రీస్ నుంచి మనం వ్యాక్సిన్స్ తెచ్చుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే వేరే కంట్రీస్ అట్ ద టైమ్ దే ఆర్ థింకింగ్ దట్ ఈస్ ఏ వ్యాక్సిన్ నేషనలిజం. దే హ్యావ్ టు యూజ్ ద వ్యాక్సిన్స్ ఫస్ట్ ఇన్ దర్ కంట్రీ, దెన్ అదర్ ఆఫ్టర్ దే వాంట్ టు ఇఫ్ ది సర్ప్లైస్ ఇస్ అవైలబుల్ దెన్ ఓన్లీ దే విల్ గివ్ ది టు అదర్ కంట్రీస్. ఓకేనా, సర్ప్లైస్ ఉన్నప్పుడు మాత్రం ఏంటంటే వేరే కంట్రీస్కి ఇస్తున్నారు అనమాట. అర్థమవుతుందా? అంటే ఇక్కడ వ్యాక్సినేషన్ ఈజ్ నాట్, ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఒక బ్యాడ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దీనికి మనకు గ్లోబల్ వాటిలో ఫైట్ చేయడం అగైనిస్ట్, దీనికి ఈ కోవిడ్-19 ఫైట్ అగైనిస్ట్గా మనకి ఏమవుతుందంటే ఇది ఒక ఆఫ్ అబ్స్టికల్ అవుతుంది అనమాట. అంటే వ్యాక్సినేషన్ అంటే ఏం చేసాం అనుకోండి ఏమవుతుందంటే పూర్తిగా మనకు ఈ వార్లో మనం సక్సీడ్ కాలేము. అంటే హ్యూమన్స్ అనేవాళ్ళు ఈ కోవిడ్-19తో ఫైట్ చేసి సక్సీడ్ కాలేరు. ఓకే, ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు కమ్ టుగెదర్, వీ హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద న్యూ వ్యాక్సిన్ ఫర్ ద ఆల్ ద వేరియంట్స్. అంటే అన్ని వేరియంట్స్ బేస్ చేసుకొని ఒక కొత్త వేరియంట్ ఫైండ్ అవుట్ వాట్ వి కాల్ అన్ని వేరియంట్స్ బేస్ చేసుకొని మనం కొత్తగా ఏంటంటే కొత్త వ్యాక్సిన్ తయారు చేయాలి. ఆ వ్యాక్సిన్ ఎలా ఉండాలంటే దే హౌ టు కిల్ ఎనీ టైప్ ఆఫ్ మ్యూటెంట్, ఎనీ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనమాట. సో అలాంటి వాట్ వి కాల్ అలాంటి వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి మన ఎగ్జాంపుల్ యూజ్ అవుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే కోఆపరేషన్ బిట్వీన్ ద కంట్రీస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఫైటింగ్ విత్ ద కోవిడ్-19. కోఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. క్లియర్? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్స్ గో ఫర్ ద అదర్ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఏంటంటే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అక్యూజ్ డినైడ్ యాంటిసిపేటరీ బెయిల్ కెన్ బి గివెన్ ప్రొటెక్షన్. ఓకే, అంటే చూడండి ఇక్కడ ఎవరైతే అక్యూజ్ ఉన్నారు అతని డినైడ్ అంటే యాంటిసిపేటరీ బెయిల్ డినై చేసిన తర్వాత అతనికి ఏమి ఇవ్వాలంటే దే హ్యావ్ టు బి గివెన్ ప్రొటెక్షన్. ఓకే, ఇది సుప్రీం కోర్ట్ చేసిన అనమాట. రీసెంట్గా సుప్రీం కోర్ట్స్ కొన్ని విషయాల్లో మనకి ఇది చెప్పింది అనమాట. అండ్ చూడండి, హై కోర్ట్స్ కెన్ గ్రాంట్ రిలీఫ్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, హైకోర్ట్స్కి ఏం చేయొచ్చంట, రిలీఫ్ని గ్రాంట్ చేయొచ్చంట ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. అర్థమవుతుందా? సో వీ హ్యావ్ అక్కడ బెయిల్స్ కూడా డిస్కస్ చేసినట్టు మనకు వీ హ్యావ్ 2 types ఆఫ్ బెయిల్స్, రైట్? వన్ ఈస్ రెగ్యులర్ బెయిల్ అండ్ వన్ ఇస్ యాంటిసిపేటరీ బెయిల్ అండ్ ఇంటరిమ్ బెయిల్ కూడా థర్డ్ వన్ ఉందన్నమాట. బట్ థర్డ్ వన్ అసలు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఈ టూ మాత్రం చాలా ఇంపార్టెంట్. నా ప్రజెంట్ మనకి 2 బెయిల్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ వచ్చేసి మనకు చూడండి, పర్సన్ వచ్చేసి మనకు అక్యూజ్ అనుకోండి. ఓకేనా, ఒక వైలేషన్ చేశారనుకోండి, లేదా థెఫ్ట్ కావచ్చు, లేదంటే మనకు రాబరీ కావచ్చు, లేదంటే ఎవరైనా హిట్ చేయడం కానీ ఇలా మనం చేశారనుకోండి, దెన్ ఫైనల్లీ ఇమీడియట్లీ మనకి ఏమవుతుందంటే యాక్షన్ తీసుకుంటారు. ఓకే, లా ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో జ్యుడిషియల్ సిస్టమ్ ఎంటర్ అవుతుంది అండ్ ఫైనల్గా ఏం చేస్తారంటే హీ విల్ బి అరెస్టెడ్. ఓకే, అతని రెగ్యులర్ బెయిల్ గురించి డిస్కస్ చేసిపోయిందంటే అతను ఫస్ట్ ఏంటంటే హీ విల్ బి అరెస్టెడ్ బై ద పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ ద్వారా అరెస్ట్ అవుతారు ఖచ్చితంగా, ఆఫీసర్స్ ద్వారా. అండ్ ఫైనలీ విత్ హెల్ప్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్, మనకి ఎవరైనా తెలిసిన బంధువులు కావచ్చు, లేదంటే ఎవరైనా కావచ్చు, దే విల్ గో టు ద లాయర్ అండ్ దే విల్ అప్లై ఫర్ ద బెయిల్ అండ్ దెన్ ఫైనలీ the bail will be submitted to the concerned officers and he will be released from the what we call jail. ఓకే, మనకు ప్రజెంట్ పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయబడుతుంది అనమాట. ఓకే, ఈ బెయిల్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ బెయిల్ కొన్ని వాటికి ఇస్తారన్నమాట. లైక్ మనకు 2 types ఉంటాయి, బెయిలబుల్ అండ్ నాన్ బెయిలబుల్ ఉంటాయి. బెయిలబుల్ కేసెస్లో మనకి ఏంటంటే ఈజీగా బెయిల్ దొరుకుతుంది. బట్ నాన్ బెయిలబుల్ కేసెస్ అంటే లైక్ మర్డర్ కావచ్చు, ఇలాంటి కొన్ని సివియర్ క్రైమ్స్లో మనం ఈ రెగ్యులర్ బెయిల్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? అంటే బెయిల్స్ అనేవి మనకి ఏంటంటే ఒక పర్సన్ గిల్టీ అవ్వకపోయినప్పటికీ ముందుగా అక్యూజ్ చేసిన తర్వాత, అరెస్ట్ చేసిన తర్వాత అతనికి కొద్దిగా ఛాన్స్ ఇవ్వడం కోసం చెప్పేసి మనకు ఏంటంటే అతనికి వర్టికల్ అతనికి ఫండమెంటల్ రైట్స్ లైక్ లిబర్టీ ఉంటుంది కదా, ఈ లిబర్టీని మనం మీ కోర్ట్స్ అనేది లాక్కోకూడదు. ఓకేనా, ఒకవేళ అతను మనకు నిరపరాధం చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అతను నిర్దోషం తెలిసింది అనుకోండి, అలాంటి టైం మనం ఏం చేయలేం కదా. సో ఈ పర్సనల్ లిబర్టీని కాపాడడం కోసం, ఓకే, పర్సనల్ లిబర్టీని కాపాడడం కోసం చెప్పేసి మనకు ఈ కోర్ట్స్ అనేది బెయిల్ కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. ఓకే, దట్ ఇస్ అబౌట్ ది రెగ్యులర్ బెయిల్. ఓకే, వాట్ ఈస్ ద యాంటిసిపేటరీ బెయిల్ మీన్స్ దట్ యాంటిసిపేటరీ బెయిల్ అంటే ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ పర్సన్ థింక్ దట్ అతను అక్యూజ్ అయిన అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అతను అరెస్ట్ అవుతారేమో మీన్స్ ఈ రోజు కావచ్చు లేదా రేపు కావచ్చు, అతను అరెస్ట్ అవుతారని తెలిసినప్పుడు ముందుగా దే విల్ గో టు ద కోర్ట్ అండ్ దే విల్ అప్లై ఫర్ ది యాంటిసిపేటరీ బెయిల్. అంటే అరెస్ట్ కాకముందే, ఓకే, అరెస్ట్ కాకముందే అతను బెయిల్ అప్లై చేస్తే, ఓకే, అరెస్ట్ కాకముందే అతను బెయిల్ అప్లై చేస్తే వీ కాల్ దిట్ యాజ్ ఏ యాంటిసిపేటరీ బెయిల్. ఓకేనా, అరెస్ట్ అయిన తర్వాత ఇచ్చే బెయిల్ ఏంటంటే రెగ్యులర్ బెయిల్. ఓకేనా, అరెస్ట్ కాకముందు ఏంటంటే మనకు ఇచ్చే బెయిల్ ఏదంటే యాంటిసిపేటరీ బెయిల్. ఓకేనా, ఒకవేళ కోర్ట్స్ అనేటి ఓకే అక్యూజ్డ్ ఇచ్చినటువంటి వాటి స్టేట్మెంట్స్ కావచ్చు, లేదంటే అది ఇచ్చిన రీజన్స్ అనేవి మనకు సరిగ్గా లేనప్పుడు కోర్ట్స్ విల్ డినై ది యాంటిసిపేటరీ బెయిల్. ఓకే, అలాంటి టైం ఏంటంటే ఈ కోర్ట్స్ అనేవి యాంటిసిపేటరీ బెయిల్ని క్యాన్సిల్ చేస్తాయి అనమాట. అర్థమవుతుంది? ఈ యాంటిసిపేటరీ బెయిల్ని క్యాన్సిల్ చేస్తే
బట్ ఈ క్యాన్సిల్ చేసిన వ్యక్తి చేసిన తర్వాత ఒకవేళ అతను ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనుకోండి, యాంటిసిపేటరీ బెయిల్ రాలేదనుకోండి, ఏమవుతుంది యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఏమవుతుందంటే అది ఖచ్చితంగా అరెస్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. లేదంటే కొద్దిగా టార్చర్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే మన పోలీసులు ర్యాష్గా బిహేవ్ చేయొచ్చు, లేదంటే మనకు ఈ అరెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ ఏంది కోర్టు ఏం చెప్తుందంటే ఇక్కడ ప్రజెంట్ సుప్రీం కోర్టు ఈ డిసిషన్లో ఒకవేళ అతను ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ అనుకోండి, ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనుకోండి, ఓకే, అతను లేకుండా ఫ్యామిలీ రన్ కాదనుకోండి, అలాంటి టైంలో ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ ప్రొటెక్షన్ టు ద ఫ్యామిలీ ఆర్ వీ హ్యావ్ టు గివ్ ప్రొటెక్షన్ టు ది పర్సన్. ఓకే, కన్సర్న్ పర్సన్కి ఏంటంటే మనకు మెయిన్ వర్టికల్కి ఏం ఇవ్వాలంట, ప్రొటెక్షన్ ఇవ్వాలంట. అండ్ ఆల్సో హైకోర్ట్స్ కెన్ గ్రాంట్ రిలీఫ్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్, రిలీఫ్ కూడా ప్రొవైడ్ చేసి హక్కు ఉందన్నమాట. ఓకే, ఒకవేళ అతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఎలిజిబుల్ కాకుండా ఉంటే, ఒకవేళ అతను కోర్ట్స్ డిలే చేస్తే, అలాంటి టైంలో హీ విల్ బీ గివెన్ ప్రొటెక్షన్ ఆర్ హీ విల్ గ్రాంట్ ది రిలీఫ్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. అతనికి పోలీస్ ద్వారా అరెస్ట్ హక్కు లేకుండా, ఏదైనా మనకు అతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైలర్ ఉన్నాడు అనుకోండి, టైలర్ ఆ ఫ్యామిలీ పర్సన్ మెయిన్ ఇన్కమ్ సోర్స్ అతనే అనుకోండి. సో అలాంటి టైంలో ఏంటంటే మనకు మెయిన్ నాన్ బెయిలబుల్ కేసెస్ ఉంటాయి కదా, అంటే స్మాల్ చిన్న థెఫ్ట్ మెయిన్ వాటి కేసెస్ కావచ్చు, లేదంటే స్మాల్ సివిల్ కేసెస్ కావచ్చు. ఇలాంటి కేసులు ఏంటంటే మనకు ఈ యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయిన తర్వాత అతనికి కొద్దిగా ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయాలి అని మన సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్లో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అర్థమవుతుందా ఇదన్నమాట ఈ ఆర్టికల్ గురించి. ఓకే, ఎందుకోసం ఇది ఇస్తున్నారంటే బికాస్ ఆఫ్ దట్ 21st, ఓకే, అండ్ మనకి ఎందుకంటే ఫ్రీడమ్, ఓకే, రైట్ టు లైఫ్ ఉంది కదా, ఈ ఆర్టికల్ బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఈ కోర్ట్ అనేది మనకి ఈ డిసిషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో. మనము అబౌట్ ద లక్షద్వీప్ రిఫార్మ్స్ అనమాట, దట్ ఇస్ టేకన్ బై ది గవర్నమెంట్ ప్రీవియస్లీ. అండ్ ప్రతి ఒక్క పాయింట్ డిస్కస్ చేసాం ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి. బట్ ఇక్కడ ప్రజెంట్ అవి డిస్కస్ చేయమని జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ కొత్తగా ఉన్న టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. చూడండి ఇక్కడ ద మాహే లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ద మాహే లాంగ్వేజ్ ఇస్ స్పోకెన్. ఓకే, ఈ స్పోకెన్ లాంగ్వేజ్ ఇక్కడ మనకి ఏంటంటే వాట్ వి కాల్ ఒక మిన్కాయ్. ఓకే, ఆల్మోస్ట్ అన్ని మనకు లక్షద్వీప్ ఐలాండ్స్లో మొత్తం అన్ని లాంగ్వేజ్ ఎవరు మాట్లాడతారంటే, ఏం లాంగ్వేజ్ మాట్లాడతారంటే మలయాళం. ఓకే, మలయాళం ఈ స్పోకెన్ ఆల్ ద మెనీ ప్లేస్ ఇన్ లక్షద్వీప్ ఐలాండ్. ఓకే, లక్షద్వీప్ ఐలాండ్స్ చాలా వరకు ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి, 32 ఐలాండ్స్ ఉన్నాయి కదా, 32 ఐలాండ్స్లో మ్యాక్సిమం ఐలాండ్స్లో మనకి ఏంటంటే ఈ మలయాళం లాంగ్వేజ్ స్పీక్ అవుతారు, అంటే మాట్లాడే భాష మలయాళం అనమాట. బట్ ఇక్కడ మిన్కాయ్, ఓకే, మిన్కాయ్ అనేది వన్ ఆఫ్ ది ఐలాండ్ లక్షద్వీప్లో ఉన్న ఐలాండ్ అనమాట. బట్ ఈ ఐలాండ్లో మాత్రం మనకు మాహీ, ఓకే, మాహీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఓకే, మాహీ లాంగ్వేజ్ ఎవరు దగ్గరగా ఉంటుందని మనకు వాటిని కాల్, ఇది మనకు పూర్తిగా మలయాళంకి ఆపోజిట్ అనమాట, అంటే మలయాళంకి దీనికి సంబంధం లేదు అసలు. ఇది ఓకే, ఇది ఎక్కడ మాట్లాడతారంటే నియర్గా మన దగ్గర ఉన్న మాల్దీవ్స్లో ఈ మీన్ వర్టికల్ ఈ లాంగ్వేజ్ని మాట్లాడతారు అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ మనకు కనిపించిందంటే ఈ స్క్రిప్ట్ వచ్చేసి మనకి ఎలా ఉంటుంది, దైవిహే. ఓకే, దైవిహే లాంగ్వేజ్ అనమాట, ఇది మాల్దీవ్స్ మాట్లాడే లాంగ్వేజ్. ఈ దైవిహే లాంగ్వేజ్కి సిమిలర్గా ఉంటుంది ఏ లాంగ్వేజ్, మాహీ లాంగ్వేజ్. ఓకే, ఈ మాహీ లాంగ్వేజ్ ఎక్కడ మనకు మాట్లాడతారంటే మనకు మిన్కాయ్. ఓకే, మిన్కాయ్ వచ్చేసి మనకు ఐలాండ్ అనమాట, ఇక్కడ ఈ లక్షద్వీప్ ఐలాండ్స్లో. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్లో ఈ మిన్కాయ్ అనే ల్యాండ్లో మాత్రం మనకు ఇది మన ఏంటంటే హంటర్ లాంగ్వేజ్ చెప్పచ్చు అనమాట ఇది. ఓకే, ఇది మనకు మిగతా వర్టికల్ ఐలాండ్స్లో మొత్తం ఏమి ఉండదంటే మనకు లాంగ్వేజ్ మలయాళం ఉంటుంది. బట్ లక్షద్వీప్ మిన్కాయ్ ఐలాండ్లో మాత్రం ఏంటంటే మనకు ఈ యొక్క మాహీ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. ఇది దేనికి రెజెంబుల్గా ఉంటుందంటే మనకు ఆ డైవహే ఆఫ్ మాల్దీవ్స్లో మాట్లాడే డైవహే లాంగ్వేజ్కి చాలా సిమిలర్గా ఉంటుంది అనమాట. సో ఇది కొద్దిగా మనకు ఈ పాయింట్ వాట్ వి కాల్ ఈ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా వన్ మోర్ థింగ్ ఇస్ దట్ వట్టే లుట్టు. ఓకే, వట్టే లుట్టు అనేది ఏమంటే వన్ ఆఫ్ ది ఎర్లియట్ స్క్రిప్ట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ స్క్రిప్ట్ దీనికి సేమ్ లాగా ఉంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఈ స్క్రిప్ట్ వచ్చేసి హెవీ సాంస్క్రిట్గా ఉంటుంది. మ్యాక్సిమం ఈ ప్రీవియస్ టైంలో ఈ మలయాళం లాంగ్వేజ్కి అలాగే మనకు వాటికి తమిళ్ లాంగ్వేజ్కి స్క్రిప్ట్గా ఉండేది అనమాట ఇది. ఓకే, ప్రజెంట్ ఇది ఎవరు వాడడం లేదు. సో ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఇక్కడ ఎవిడెన్స్ ఆఫ్ సెయిలింగ్ అండ్ మనకు ఈ రెండు స్క్రిప్ట్స్ ఇంపార్టెంట్. వల్లివెట్టు, ఓకేనా, ఈ వల్లివెట్టు అనేది మనకు వట్టెలెట్టు. ఓకే, వట్టెలెట్టు అనేది స్క్రిప్ట్ అనమాట. అది ఈ స్క్రిప్ట్ ఏ లాంగ్వేజ్లో యూజ్ చేస్తారంటే మనకు వాట్ వి కాల్ ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ యొక్క మలయాళం లాంగ్వేజ్, అట్ ది సేమ్ టైం తమిళ్ లాంగ్వేజ్లో మనకు ఈ స్క్రిప్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? ఈ రెండు కూడా మనకి ఏంటంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇంపార్టెంట్. ఓకే, మాహీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, ఈ మిన్కాయ్ ఐలాండ్లో మనకి యూజ్ చేస్తారు అనమాట లాంగ్వేజ్. అలాగే మనకు ఇది వచ్చే నథింగ్ బట్ ఇది మనకి ప్రెజెంట్ ఈ డై బహెన్ మల్దీవ్స్ లాంగ్వేజ్కి కొద్దిగా సిమిలర్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే కింద వట్టెలెట్టు అనేది అంటే ఒక మనకి హెవీ మెటమాటికల్ ఆ స్క్రిప్ట్ అనమాట. ఇది మనకు తమిళ్ అండ్ మలయాళం లాంగ్వేజ్లో కనిపిస్తూ ఉంటుంది. మనకు 4th and 5th centuries ఎక్కువ వాడుకలు ఉండేది అనమాట. ప్రజెంట్ మనకి పూర్తిగా సపరేట్గా ఈ మలయాళం స్క్రిప్ట్ వేరేగా ఉంది, అలాగే తమిళ స్క్రిప్ట్ వేరేగా ఉంది కాబట్టి ఈ రెండు సపరేట్ అయిపోయాయి అనమాట. ఓకే, ఇది వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ చెప్పొచ్చు. దీనికి ఈ లక్షద్వీప్ ఐలాండ్స్లో ఈ స్క్రిప్ట్స్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంది అనమాట. ఓకేనా.
ఈ ఆర్టికల్ నుంచి ఏమన్నమాట, ఇది ప్రజెంట్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ ఇవన్నీ మన ప్రజెంట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టుమారో ఇంకా ఇంపార్టెంట్ ఆర్టికల్స్తో డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.